కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ఉమ్మడి కుటుంబాన్ని విడగొట్టిన గర్విష్టి కోడలికి కర్మ నేర్పిన కఠినమైన గుణపాఠం. అందరికీ నమస్కారం. ది పురాణిక్ పాత్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మన పురాణాల్లో, ఇతిహాసాల్లో, సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం ఏ గింజ నాటితే ఆ చెట్టే మొలుస్తుంది, ఏ కర్మ చేస్తే ఆ ఫలమే అనుభవించక తప్పదు అని మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతుంటారు. జీవితంలో మనం ఎదుటివారికి చేసే మేలైనా కీడైనా ఏదో ఒక రోజు వడ్డీతో సహా మనకే తిరిగి వస్తుంది. భూమి గుండ్రంగా ఉంటుంది అంటారు కదా, మన కర్మ కూడా అంతే. మనం ఎక్కడైతే మొదలు పెడతామో తిరిగి తిరిగి మళ్లీ మన దగ్గరికే చేరుకుంటుంది. ఇదే కర్మ సిద్ధాంతం. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉండే ఒక ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెట్టిన ఒక కోడలు తన గర్వంతో, అహంకారంతో ఆ కుటుంబాన్ని ఎలా విడదీసింది? తన మాటే నెగ్గాలనే అహంభావంతో ఆమె చేసిన తప్పులు ఎలాంటివి? ఆ తర్వాత కాలక్రమంలో తాను చేసిన తప్పు ఆమెకు ఎలా తిరిగి ఎదురైంది? కర్మ సిద్ధాంతం ఆమెకి ఎలాంటి గుణపాఠం చెప్పింది? తప్పు తెలుసుకున్న తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనే ఎన్నో ఆసక్తికరమైన మరియు ప్రతి ఒక్కరి గుండెను హత్తుకునే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ మనందరికీ ఎన్నో జీవిత సత్యాలను నేర్పుతుంది కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక పచ్చని పల్లెటూరులో ఒక పెద్ద ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ ఇంటి పెద్ద, ఆయన భార్య ఇద్దరూ ఎంతో ధర్మబద్ధంగా, ప్రేమగా ఆ కుటుంబాన్ని నడిపించేవారు. వారికి 3 కొడుకులు. ఆ ఇల్లు ఎప్పుడూ నవ్వులు, కేరింతలతో ఒక చిన్నపాటి గుడిలా కలకలలాడుతూ ఉండేది. పెద్ద కొడుకు వివాహమయ్యి ఇంట్లో కోడలు, మనుమలు కూడా ఉండటంతో ఆ ఉమ్మడి కుటుంబం చూసేవారికి ముచ్చటగా అనిపించేది. అన్నదమ్ముల మధ్య ఎలాంటి దాపరికాలు, స్వార్థాలు లేకుండా ఒకరికోసం ఒకరు అన్నట్లుగా బతికేవారు. ఆ ఇంట్లో ఎవరు ఏ పని చేసినా అందరికోసమే చేసేవారు. ఏది వండుకున్నా అందరూ ఒకే కంచంలో తిన్నంత ఆప్యాయంగా కలిసే కూర్చుని తినేవారు. కష్టమైనా సుఖమైనా అందరూ సమానంగా పంచుకునేవారు. ఇలాంటి ఒక స్వచ్ఛమైన, అనురాగంతో నిండిన వాతావరణంలోకి ఆ ఇంటి 2వ కొడుకు భార్యగా భావన అడుగుపెట్టింది. భావన చూడటానికి ఎంతో అందంగా ఉండేది. కాని ఆమె మనసు నిండా గర్వం, అసూయ, మొండితనం నిండిపోయి ఉన్నాయి. పుట్టింట్లో గారాబంగా పెరగడం వల్ల తను చెప్పిందే జరగాలి, తను అనుకుందే కరెక్ట్ అనే ఒక పంతం ఆమెలో బలంగా నాటుకుపోయింది. పెళ్ళై అత్తగారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజుల నుంచే భావనకు ఆ ఉమ్మడి కుటుంబ వాతావరణం ఏమాత్రం నచ్చలేదు. నలుగురితో కలిసి పనిచేయడం, అత్తమామల మాట గౌరవించడం, తోటి కోడలతో సర్దుకుని పోవడం ఆమెకు నరకంలా అనిపించింది. తన భర్త కష్టపడి సంపాదిస్తున్న డబ్బు మొత్తం ఇంట్లో పెద్దల చేతికివ్వడం ఆమెకు ఏమాత్రం మింగుడుపడలేదు. నా భర్త సంపాదనతో ఈ ఇంట్లో వాళ్లందర్నీ ఎందుకు పోషించాలి? నాకంటూ ఒక స్వేచ్ఛ లేదు, నాకంటూ ఒక ప్రైవసీ లేదు, నేనెందుకు వీళ్ళందరికీ ఊడిగం చేయాలి అనే ఒక స్వార్థపూరితమైన ఆలోచన ఆమె మెదడును తొలిచేయడం మొదలుపెట్టింది. ఆ ఆలోచన మెల్లమెల్లగా అహంకారంగా మారింది. ఇంట్లో అందరితోనూ ప్రతి చిన్న విషయానికి, కయ్యానికి కాలుదువ్వడం మొదలుపెట్టింది. అత్తమామలను ఉద్దేశపూర్వకంగా చులకన చేసి మాట్లాడేది. తోటికోడలి మీద లేనిపోని నిందలు వేసేది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ ఇంట్లో భావన రాకతో రోజూ కురుక్షేత్రమే జరిగేది. ఆమె మాటల తూటాలకు ఆ వృద్ధ దంపతులు ఎన్నోసార్లు కన్నీరు పెట్టుకున్నారు. అయినా సరే కొడుకు కాపురం పాడవకూడదని మౌనంగా భరించారు. కాని భావన తన మొండితనాన్ని అక్కడితో ఆపలేదు. తన భర్త మనసు మార్చడానికి రాత్రి పగలు ప్రయత్నించింది. మనం వీళ్లతో ఉంటే ఎప్పటికీ బాగుపడలేము, నీ కష్టమంతా వీళ్లే తినేస్తున్నారు, మనం వేరుగా వెళ్ళిపోయి మనకంటూ ఒక సొంత ప్రపంచాన్ని నిర్మించుకుందాం, నువ్వు నాతో వస్తావా లేక నన్ను పుట్టింటికి వెళ్ళిపోమంటావా అంటూ భర్తను మానసికంగా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది.
భార్య పోరు పడలేక ఆమె అందానికి, మొండితనానికి దాసోహమైన ఆ భర్త చివరికి తనను కన్నవారిని, తనతో కలిసి పెరిగిన అన్నదమ్ములను కాదని వేరు కాపురానికి సిద్ధమయ్యాడు. ఆ రోజు ఆ ఇంట్లో జరిగిన భాగాల పంపకం చూసి ఆ ఇంటి పెద్దలు గుండెలు పగిలేలా ఏడ్చారు. తమ కళ్ళెదుటే తమ రక్తం ముక్కలైపోతుంటే తట్టుకోలేకపోయారు. కాని భావన కళ్లలో మాత్రం ఎలాంటి జాలి లేదు. తన పంతం నెగ్గింది అన్న ఒక క్రూరమైన గర్వం, విజయం సాధించిన ఆనందం మాత్రమే కనిపించాయి. అత్తమామల కన్నీళ్లను కనీసం లెక్క చేయకుండా భర్తను తీసుకుని ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది భావన. ఆ క్షణంలో ఆమెకు తాను ఎంతటి మహాపాపం చేస్తున్నానో, ఒక కుటుంబాన్ని విడదీస్తే ఆ కర్మ తనను ఎలా వెంటాడుతుందో ఏమాత్రం ఆలోచన రాలేదు. వేరు కాపురం పెట్టిన తర్వాత భావన తను అనుకున్నట్లే ఎవరితోనూ సంబంధం లేకుండా తనకంటూ ఒక లోకాన్ని సృష్టించుకుంది. కాలక్రమంలో ఆమెకు ఒక కొడుకు, ఒక కూతురు జన్మించారు. పిల్లలు పుట్టాక ఆమె స్వార్థం మరింత పెరిగింది. తన పిల్లలు మాత్రమే గొప్పగా ఉండాలి, ప్రపంచంలో ఉన్న భోగభాగ్యాలన్నీ తన పిల్లలకే దక్కాలి అనుకుంది. పిల్లల పెంపకంలో కూడా ఆమె అదే గర్వాన్ని, మొండితనాన్ని నూరిపోసింది. వాళ్లకి ఏది కావాలంటే అది, ఎంత ఖరీదైనదైనా క్షణాల్లో కొనిచ్చేది. బంధువులు, అనుబంధాలు, తాతయ్య, నానమ్మ, పెద్దలను గౌరవించటం ఇలాంటివేమీ ఆ పిల్లలకు నేర్పించలేదు. డబ్బుంటేనే లోకం మనల్ని పలకరిస్తుంది, మన అవసరాలే మనకు ముఖ్యం, వేరే వాళ్ల గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు అనే విషబీజాలను చిన్నప్పటినుంచే ఆ పసి మనసుల్లో నాటింది. పిల్లలు ఏ తప్పు చేసినా మందలించకుండా వెనకేసుకొచ్చేది. భావన పెంచిన ఆ గారాబం వల్లే ఆ పిల్లలు కూడా ఎవరినీ లెక్కచేయని అహంకారులుగా పెరిగారు. మానవ సంబంధాల కంటే డబ్బు, ఆస్తులే ముఖ్యమన్నట్లుగా తయారయ్యారు. కాలచక్రం గిర్రున తిరిగింది. భావన పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాళ్లకు కూడా వివాహాలు చేసే సమయం వచ్చింది. కూతురికి ఎంతో ఘనంగా పెళ్లి చేసి పంపించింది. అలాగే కొడుక్కి కూడా ఒక సంపన్న కుటుంబం నుంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. ఇక్కడే కర్మ సిద్ధాంతం తన అసలైన ఆటను మొదలుపెట్టింది. భావన కొడుకు చేసుకున్న అమ్మాయి అచ్చం 30 ఏళ్ల క్రితం నాటి భావనలాగే ఉంది. ఆమెలో కూడా అదే గర్వం, అదే మొండితనం. పెళ్ళయి కోడలు ఇంట్లోకి అడుగుపెట్టిన కొన్ని రోజులకే భావనకు తన గతం తన కళ్ల ముందు సినిమాలాగా కదలాడటం మొదలైంది. కోడలు తనని ఏమాత్రం గౌరవించేది కాదు. ఇంట్లో భావన చెప్పినా ఏ పని చేసేది కాదు. పైగా ఎదురు సమాధానాలు చెప్పేది. తనకు నచ్చినట్లే ఉండాలి అనుకునే భావనకు తన మాట వినని కోడలు ఎదురయ్యేసరికి రోజూ ఇంట్లో యుద్ధ వాతావరణం నెలకొంది. కూతురు కూడా ఆస్తి కోసం అల్లుడిని వెంటేసుకుని వచ్చి తల్లిదండ్రులతో గొడవపడటం మొదలుపెట్టింది. నాకు రావలసిన వాటా నాకిచ్చేయండి, మీరెలా పోతే నాకేంటి అని కన్నకూతురు అంటుంటే భావన గుండె గుబేల్మంది. కాని అతిపెద్ద దెబ్బ ఆమె సొంత కొడుకు రూపంలో తగిలింది. ఒకరోజు కోడలు తన భర్తతో, మీ అమ్మానాన్నల చాదస్తం నేను భరించలేను. వాళ్లకు వయసైపోయింది. వాళ్ల రోగాలు పట్టుకుని నేను సేవలు చేయలేను. మన ప్రైవసీ మనకు ముఖ్యం. మనం వేరుగా ఉందాం, లేదా వాళ్లనైనా ఇంట్లో నుంచి పంపించేయండి అని తెగేసి చెప్పింది. భావన ఏ కొడుకునైతే గారాబంగా, లోకంగా పెంచుకుందో ఆ కొడుకు తన భార్య మాటలకు తలూపాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, చూడండి, నా భార్యకు మీరంటే పడటం లేదు. మీతో కలిసి ఉంటే నా కాపురంలో గొడవలు వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న డబ్బుతో మీరేదైనా వృద్ధాశ్రమానికి వెళ్ళిపోండి, లేదా మీ దారిన మీరు ఎక్కడికైనా వెళ్ళి బతకండి. అంతేగాని మా జీవితాల్లో జోక్యం చేసుకోకండి అని నిర్దాక్షిణ్యంగా చెప్పాడు. ఆ మాటలు వినగానే భావనకు భూమి బద్దలైనట్లు అనిపించింది. తను ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లలే తనను వయసు పైబడిన కాలంలో రోడ్డు మీద నిలబెట్టేసరికి కన్నీరు మున్నీరుగా విలపించింది. అప్పుడు ఆమె మనసును ఒక భయంకరమైన నిజం తొలిచేసింది. సరిగ్గా ఆ క్షణంలో భావనకు కర్మసిద్ధాంతం అంటే ఏమిటో పూర్తిగా అర్థమైంది.
వయసు పైబడి అనారోగ్యంతో ఉన్న సమయంలో తన పిల్లలు తనను గెంటేస్తుంటే పడుతున్న బాధ ఒకప్పుడు తన అత్తమామలు పడిన బాధకు అద్దంలా కనిపించింది. నేను ఆనాడు ఏ మహావృక్షాన్ని అయితే నా అహంకారంతో నరికేశానో ఈనాడు నా పిల్లలు నన్నే నరికేస్తున్నారు. నేను నా పిల్లల్లో ప్రేమను కాకుండా స్వార్థాన్ని నింపాను. నేను ఎలాగైతే నా భర్తను అత్తమామల నుంచి దూరం చేశానో ఈరోజు నా కోడలు నా కొడుకుని నా నుంచి దూరం చేసింది. నా కూతురు ఆస్తి కోసం నాతో గొడవ పడుతోంది. నాడు నేను కన్నవారి కన్నీటికి కారణమైతే నేడు నా పిల్లలు నా కన్నీటికి కారణమయ్యారు. ప్రకృతికి ఎవర్నీ శిక్షించాలనే కోపం ఉండదు, కాని మనం చేసిన కర్మను మనకే తిరిగి ఇచ్చే న్యాయం ఉంటుంది. కర్మ ఎవర్నీ వదిలిపెట్టదు అనడానికి నా జీవితమే పెద్ద ఉదాహరణ అని భావన కుమిలి కుమిలి ఏడ్చింది. గర్వంతో విర్రవీగిన ఆ తల మొదటిసారి పశ్చాత్తాపంతో నేలవాలింది. డబ్బు ఆస్తుల కన్నా కుటుంబ బంధాలే అత్యంత విలువైనవని ఆమెకు అప్పుడు తెలిసొచ్చింది. అప్పుడు భావనకు ఒకటే మార్గం కనిపించింది. తాను ఎక్కడినుంచి అయితే అహంకారంతో బయటికి వచ్చిందో తిరిగి అక్కడికే వెళ్లి క్షమాపణలడగాలి అనుకుంది. తన భర్త చేయి పట్టుకుని కన్నీళ్లతో తడిసిన ముఖంతో ఆ పాత ఉమ్మడి ఇంటి గుమ్మం ముందు వణికిపోతూ నిలబడింది. ఆ ఇల్లు ఇంకా అలాగే ఉంది. ఆ ఇంటి పెద్దలు బాగా ముసలివాళ్లైపోయారు. కాని అన్నదమ్ములు, తోటికోడళ్ళు ఇంకా ఆప్యాయంగా వాళ్లను కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉన్నారు. ఇంట్లోకి అడుగుపెట్టిన భావన నేరుగా వెళ్లి ఆ వృద్ధుల పాదాల మీద పడిపోయింది. ఆవిడ కన్నీళ్లతో వారి పాదాలు తడిసిపోయాయి. తన తోటికోడళ్ల చేతులు పట్టుకుని, నన్ను క్షమించండి, నా గర్వంతో, నా అహంకారంతో నేను ఎంతటి ఘోరం చేశానో నా కర్మ నాకు బుద్ధి చెప్పాకే తెలిసింది. కుటుంబం అంటే ఒక రక్షణ కవచమని, దాన్ని వదులుకుని నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఏ పిల్లలైతే నా సర్వస్వం అనుకున్నానో వాళ్లే నన్ను గెంటేశారు. మీరు నా తప్పును క్షమించి కనీసం నా చివరి రోజుల్లో అయినా ఈ ఇంటి కోడలిగా మీలో ఒకరిగా బతికే అవకాశం ఇవ్వండి అంటూ 2 చేతులు జోడించి బతిమాలింది. ఉమ్మడి కుటుంబం గొప్పదనమే అది. ఎవరైనా తప్పు తెలుసుకుని వస్తే అక్కున చేర్చుకునే విశాల హృదయం, క్షమాగుణం ఆ కుటుంబానిది. భావన పశ్చాత్తాపాన్ని చూసిన ఆ ఇంటి పెద్దలు, అన్నదమ్ములు కరిగిపోయారు. గతాన్ని అంతా మర్చిపోయి తమ కోడలు మళ్లీ తమ ఇంటికి వచ్చిందని ఆనందంగా భావనను, ఆమె భర్తను ఆ కుటుంబంలో కలుపుకున్నారు. ఆ రోజునుంచి భావనలో ఆ పాత గర్వంగాని, మొండితనంగాని ఏ కోశానా కనిపించలేదు. ఇంటి పనులన్నీ తనే చేస్తూ, వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలకు సేవలు చేస్తూ, అందరితో ఎంతో ప్రేమగా ఒక ఆదర్శవంతమైన కోడలిగా మారిపోయింది. చూశారు కదా, జీవితంలో మనకు ఏదీ శాశ్వతం కాదు. మన అహంకారం, మన గర్వం మనల్ని ఒంటరివాళ్లను చేస్తాయి. బంధాలను, బంధుత్వాలను గౌరవించడం నేర్చుకోవాలి. మనం ఎదుటివారికి ఎంతటి స్వచ్ఛమైన ప్రేమను పంచుతామో తిరిగి మనకు అదే ప్రేమ దక్కుతుంది. మనం చేసే మోసం, అహంకారం కూడా ఏదో ఒకరోజు వేరే రూపంలో మనల్ని దెబ్బతీస్తాయి. ఇదే కర్మ సిద్ధాంతం. కుటుంబం ఎప్పుడూ ఒక బలం. దాన్ని విడగొట్టడం కాకుండా నిలబెట్టుకోవటంలోనే నిజమైన ఆనందం ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.